ఆనలతోని అంత ఆగమాగముండే మొన్నటిదాకా అటు ఖమ్మం మహబూబాబాద్ నల్గొండ జిల్లాల చిన్న గోస కాదు. వాగులు వంగుడుతోని ఇండ్లు మునిగి సగలం పోగొట్టుకున్నారు. ఆకేరు వాగు దెబ్బకు రైలు పట్టాల కింద మట్టే కొట్టుకోపోతే గంటల కమానం చెమట తీసి మళ్ళా కట్టబోసి పట్టాలు వరిచిరి. లక్షల ఎకరాల పంటలు నష్టపోయిన రైతన్నలు వ్యవసాయాన్ని ఎట్లా రేవుకు తెస్తారో గాని నీళ్ళకైతే గింత రంది లేకుండా చీకాంచెలి. హౌ ప్రాజెక్టుల నిండా నీళ్లే మరి. మొన్నటిదాకా గొర్రెల మందలు బర్ల మందలు తిరిగిన లోయర్ మానేర్ డ్యామ్ ఇప్పుడు గిట్లున్నది. నెల కిందట ఆనలు అడ్రస్ లేక ఇట్లా మంచాలు వేసుకొని కూకొని పూర్సాతిగా గొర్రెలు మేపిర్రు అన్నలు. ప్రాజెక్టు కట్టక ముందు పబ్లిక్ తిరిగే రోడ్డు సుధా తేలిందంటే చూడుర్రిగా నీళ్లకి ఎంత కరువు ఉండేను. కానీ ఇప్పుడు అడుగు పెట్టాలంటేనే గజ్జు అనేటట్టు నిండుకుండా అయింది. అటు ములుగు జిల్లా లక్నవరంలో ఇప్పుడు అంటే తీగల బ్రిడ్జి దాకా వచ్చినాయి గాని మొన్నటిదాకా ఈడ సుతా అదే కథ. సుక్క నీళ్లు లేకుండే, టూరిస్టులతో జిబజిబా ఉండే సరస్సు మొకాన పోయినోళ్లే లేకుండే, మైదానం లెక్కుండే. మరి ఇప్పుడు నిండా నీళ్లే. ఇయే కాదు, ఆనలు దమ్మార దంచే వరకు తెలంగాణ అంతటా చెర్లు కుంటలు ప్రాజెక్టుల కాంచెలు అన్ని నిండినాయి. ఆడాడ మత్తడి దుంకుతున్నాయి కూడా. ఇంకో 2-3 పంటలకు రైతులకు నీళ్ల తిప్పలు ఉండదంటే చూడురిగా. ఇంకో దిక్కు ప్రాజెక్టులు నిండితే గేట్లెత్తి నీళ్లు కిందికిడిసిరి. మొత్తానికి చెర్లు కుంటలన్నీ నిండి రైతులకు నీళ్ల తిప్పలు లేకుండా చేసినాయి గాని వాగులు బొంగి పబ్లిక్ కు సుక్కలు చూపించినాయి. ఇప్పటికే అలుగు వారుతున్నాయి చెర్లన్నీ. మళ్ళా ఆనలు అందుకునే కోపున్నదట. ఇంకెంత కథ ఉన్నదో పో.